ఈ పోలియో అనే వ్యాధి సంక్రమించడం ద్వారా నాకున్న అవయవాలన్నీ పూర్తిగా స్వచ్ఛబడిపోయినాయి. నోటి మాట లేదు, కంటి చూపు లేదు, కాళ్ళు చేతులు కదలిక లేదు, స్పర్శ తెలియదు. చావు బతుకుల మధ్యలో మరి ఉన్నటువంటి నన్ను దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకుల ప్రార్థన ద్వారా, దైవజనుల ప్రార్థనల ద్వారా దేవుడు అనేక స్థలాలలోకి నన్ను పోలియో వ్యాధి నుంచి మరి బాగు చేయాలని అనేక వైద్యుల దగ్గరికి మా తల్లిదండ్రులు తిప్పటం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేక ఎక్కడికి తిప్పినా కానీ ఉన్నంతకాలం మంచంలోనే ఉంటాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. మరి పరిస్థితులన్నీ విషమించి ఏ ప్రయోజనం లేక తిప్పి ఆఖరికి ఇంటి దగ్గరే నన్ను పెట్టినటువంటి పరిస్థితులు. అంటే ప్రాణం పోలేదు, అలాగని బ్రతికి ఉండలేదు. ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణం, ఎప్పుడు చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మా గ్రామంలో ఆ దినాల్లో సువార్త సభలు జరుగుతున్నప్పుడు మరి ఆ సభలకు నన్ను తీసుకువెళ్ళటం జరిగింది. కొంతమంది దైవజనులు ప్రార్థన చేసి మా తల్లిదండ్రులకు చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుడు బ్రతుకుతాడు, దేవుడు బ్రతికిస్తాడు, విశ్వాసం ఉంచండి ప్రార్థన చేసి మరలా నన్ను ఇంటికి పంపించినటువంటి సందర్భాల్లో దేవుడు నన్ను ఆ దైవజనుల ప్రార్థన ఫలితమే ఈ దినం మీ ముందు ఈ రీతిగా నిలబడటానికి సహాయం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు 2 కాళ్ళు పనిచేయవు, ఒక చెయ్యి పనిచేయదు. ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికెట్లో నా పర్సంటేజీ 100కి 90% పనికిరాడని నాకు దాన్ని ఏమంటారంటే వికలాంగుల సర్టిఫికెట్ ఇచ్చారు. కాబట్టి మీ ముందు నిలబడినటువంటి నేను నిలబడలేను, నడవలేను. నా యొక్క అవసరాలు అంటే అన్నం పెట్టుకుని తినలేను, మంచినీళ్ళు ముంచుకుని తాగలేను. ప్రతిదానికి కూడా మరొకరి సహాయం మీద నేను ఆధారపడవలసినటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ప్రేమించి నా బాల్య వయసులోనే నేను ప్రభువుని అంగీకరించడానికి కృప చూపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క బాల్య దినాల్లో నేను 5వ తరగతి చదువుకున్నప్పుడు మరలా ఇంకా పై చదువులు హై స్కూల్కి వెళ్ళాలంటే మాది పల్లెటూరు, తీసుకెళ్లే వాళ్ళు లేరు, నేను నడవలేను. అలాగని చెప్పి నాకు ఏ విధమైనటువంటి వీల్ చైర్ కానీ ట్రైసైకిల్ కానీ ఆ దినాల్లో నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నాకు 2వ చెయ్యి పనిచేయదు, పనిచేస్తే 2 చేతులు పనిచేస్తేనే ట్రైసైకిల్ ఇస్తామనేది అధికారుల యొక్క ఆమోదాన్ని తెలియజేశారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహాయం పొందాలన్నా మరి వాహనం పొందాలన్నా నేను అనర్హుడిని అని చెప్పారు. కాబట్టి ఇక బ్రతికినంతకాలం ఇంట్లోనే ఉండాలి, బ్రతికినంతకాలం ఒకరి మీద ఆధారపడాలి అనేటువంటి పరిస్థితి నాది. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా నేను ఉంటూ ఉన్న సమయంలో బాల్య దినాలు గడుస్తూ ఉన్నాయి, వయసు పెరుగుతూ ఉంది. డేక్కుంటూ అక్కడక్కడ తిరిగే పరిస్థితి నాది. అలాంటప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నాకు మంచి స్వరాన్ని దేవుడు ఇచ్చేవాడు, పాటలు పాడేవాడిని. ఇంటికాడే మరి మైకుల్లో విన్న పాటలు నేర్చుకుని పాటలు పాడుతుంటే మా తల్లిదండ్రులు ఆదివారం తీసుకెళ్ళి చర్చిలో వదిలిపెట్టేవాళ్ళు. చర్చి అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దింపేవాళ్ళు. ఇట్లా జరుగుతూ ఉండగా ఒక దైవజనుడు మరి నాలో ఉన్న ఆసక్తిని గమనించి నన్ను ప్రోత్సహించి
నిన్ను దేవుడు వాడుకుంటాడని చెప్పి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు నాకు బోధించి లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడని చెప్పి కొరింథీ పత్రికలో ఉన్నటువంటి దేవుని మాటలకు నేను దేవుని తట్టు ఆకర్షించబడి నా 15 సంవత్సరాల ప్రాయంలో నేను రక్షించబడ్డాను. దేవుడు నా పాపాలు క్షమించి ఆయన బిడ్డగా నన్ను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. అంగీకరించినటువంటి దినాల్లోనే మరి ప్రార్థనకు వెళ్ళాలంటే ఎవరన్నా తీసుకెళ్ళాలి. ప్రార్థనకు తీసుకెళ్ళమంటే ఇంటికాడోళ్ళు కసురుకునేవాళ్ళు. ఎందుకంటే అన్నీ బాగున్న వాళ్ళే ఇంటికాడుంటే నువ్వు వెళ్ళపోతే దేవుడు ఏం కొట్టడులే తిట్టడులే అన్నట్టుగా కసురుకుంటూ ఉండేవాళ్ళు నన్ను. కానీ నాలో ఉన్న ఆసక్తి ఎలాగైనా సరే నేను మందిరానికి వెళ్ళాలని చెప్పి మరి డేక్కుంటూ వెళ్తే రోడ్డు మీద రాళ్ళు గుచ్చుకుంటాయని ఒక ప్యాంటు తగిలించుకుని ఆ ప్యాంటు లోపల ఒక నిక్కర వేసుకుని ఆ డేక్కుంటానే బురదంటినా పేడంటినా ఏదంటినా సరే మందిరం గుమ్మం దగ్గర దాకా డేక్కుంటా వెళ్ళి అక్కడ నుంచి ఆ పైన వేసుకున్న ప్యాంట్ ఇప్పేసి మందిరంలో దేవుని ఆరాధన చేసి మరలా ఇంటికి వెళ్ళాలంటే ఎవడెళ్ళమంటే వెళ్ళావు, ఎవడు తీసుకొస్తాడని వెళ్ళావు అని ఒక్కొక్కసారి కసురుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ కోపం రాకూడదని చెప్పి మళ్ళా అదే ప్యాంట్ తగిలించుకుని వేసవకాలం అయినా వానాకాలం అయినా ఏ కాలంలోనైనా సరే అలాగే లేకుండా నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా, నీ మందిరానికి నేను రావాలయ్యా, నేను రావటానికి నాకు శక్తిని అయ్యా అని ప్రార్థన చేసేవాడిని. కానీ నా కాళ్ళు ఇవ్వయ్యా, నాకు చేతులు ఇవ్వయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఎప్పుడు నేను దేవుణ్ణి అడగలేదు. ఎందుకంటే ఆ దినాల్లో నాకు తెలిసినటువంటి ఒకే ఒక నిజం ఏంటంటే నా పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉంది, అందుకే దేవుడు నన్ను ఈ రీతిగా రక్షించుకున్నాడు అనే ఒక బలమైన నమ్మకం నాకు ఉండేది. ఈ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నేను కొనసాగుతూ ఉండగా దైవజనులు నన్ను చూసిన వారందరూ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. బిడ్డను వాడుకయ్యా, బిడ్డను దీవించయ్యా, బిడ్డని బలపరచయ్యా, సహాయం చేయయ్యా, నా అవసరం ఏదో దాని నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఏ బండి అయితే ప్రభుత్వం వారు ఎవరన్నారో నేను రక్షణ పొందిన తొలి దినాల్లోనే గవర్నమెంట్ వారు నాకు ట్రైసైకిల్ ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అధికారులు అయితే నాకు ట్రైసైకిల్ ఇవ్వటానికి నిరాకరించారో, ఇవ్వకూడదు అని చెప్పారో, ఆ అధికారులే పిలిచి ఫలానా రాజేష్కి ట్రైసైకిల్ వచ్చిందని చెప్పి కవర్ పెట్టినప్పుడు దాని ద్వారా మరి ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడానికి మా ఊర్లోనే మా మందిరంలోనే కాకుండా పక్క గ్రామాల్లోకి వెళ్ళి పాటలు పాడటానికి దేవుడు కృప చూపేవాడు. అలాగా బండి ఎక్కించుకుని తోసుకెళ్ళేవాళ్ళు. ఎవరు లేనప్పుడు ఏం చేయాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటే నా కాలు ఒకటి హ్యాండిల్ మీద పెట్టుకుని నా బాగున్న చేత్తో తిప్పుకుంటా, కాలుతో హ్యాండిల్ డ్రైవింగ్ చేస్తూ చేత్తో వీల్ తిప్పుతూ దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు మా ఊరు చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి మీటింగులప్పుడు పాటలు పాడటానికి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా తిరుగుతున్నటువంటి సమయంలో మరి నేను ఖాళీగా ఉండకూడదని చెప్పి మరి మా తల్లిదండ్రులు నా చేత బడ్డీ కొట్టు పెట్టించారు. బడ్డీ కొట్టు మరి రన్ చేస్తున్నటువంటి సమయంలో మరి నేను చెప్పాను ఇందాక మీకు 100% నేను పనికిరాని వాడిని అని చెప్పి గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేటు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి నేను యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా దేవుడు నా బ్రతుకును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిరీక్షణ లేని నా బ్రతుకులో నిరీక్షణ ఇచ్చాడు.
ఏమండి, ఒకప్పుడు నేల మీద డేకి నాకు దేవుడు కింద డేక్కోకుండా ఒక ట్రైసైకిల్ మీద నడవటానికి, ఆయన్ని స్తుతించడానికి దేవుడు కృప చూపాడు. అలా ఒంటరిగా ఒకరికి భారంగా ఉండకూడదని చెప్పి దేవుని యొక్క మహాకృపను బట్టి నా పోషణ నిమిత్తం ఒక బడ్డీ కొట్టును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా బడ్డీ కొట్టు ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో ఒక 2 సంవత్సరాలు గడిచిన తరువాత వివాహ సమయం వచ్చింది. 90% పనికిరాని వాడిని ఎవడు చేసుకుంటాడండి? ఎలా చేసుకుంటారా? ప్రియదేవుని బిడ్డలారా, ఈ వివాహం గురించి మాట్లాడుతుంటే నాకైతే దాని మీద మనసు లేదు, కానీ ప్రార్థన చేశాను. ప్రభువా, ఇది నీ చిత్తం అయితే, ఇది నీకు ఇష్టం అయితే నా జీవితంలో ఈ కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని దేవుని చేతులకు అప్పచెప్పి నేను ఆ విధంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దినాల్లో 2010వ సంవత్సరంలో మరి నాకు వివాహం అనే కార్యక్రమాన్ని దేవుడు చేపట్టాడు. నా భార్య, అందరూ పెళ్లి కూతురుని చూసుకోవటానికి పెళ్లి కొడుకు వెళ్తారు, కానీ నన్ను చూసుకోవటానికి నా భార్య పెళ్లి చూపులకు వచ్చింది. పెళ్లి కూతురే నన్ను పెళ్లి చూపులు చూసుకోవటానికి వచ్చిన రోజే నేను ఇతన్నే చేసుకుంటాను అని చెప్పి రూఢీగా చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా అందం చూడలేదు, నాకున్న ఆస్తిపాస్తులు చూడలేదు. ఆమెకు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నన్ను ఆమెకు దర్శనంలో చూపించినట్లుగా పెళ్ళైన తర్వాత చెప్పింది ఆమె నాకు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ గ్రామంలో మీరు నాకు జీవితాన్ని స్థిరపరుస్తారు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు, దేవుడంట విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్నటువంటి ఊరు, ఆ బస్సు ఎక్కి గన్నవరం దాటినాక ఫలానా ఊర్లో ఫలానా నాకు ఈ వెనకమాల ఆనుకుని బండి తిప్పుతుంటే పెద్ద మచ్చబడింది. ఈ మచ్చ నల్లగా ఉంటుంది నాకు ఈపి వెనకాల. ఇదిగో ముఖం అయితే చూపించలేదంట, కానీ ఈ వెనకమాల ఈపి మీద పడిన మచ్చను చూపించి, ఇదిగో ఇతను నీకు నేను భర్తగా ఇస్తున్నాను, ఇతనే నీ భర్త అని చెప్పినప్పుడు మరి వివాహం కుదిరిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి సందర్భం, నీకు ఈపి వెనకాల మచ్చ ఉంది, అది దేవుడు నాకు చూపించాడు, దీన్ని బట్టి దేవుని చిత్తాన్ని నేను గ్రహించాను అని చెప్పి తెలుసుకున్నప్పుడు, ఇది దేవుని చిత్తం అని ఎరిగి అని నమ్మి దేవుడు మా వివాహాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. 2011లో నా వివాహం అయ్యింది. నా భార్య కూడా వికలాంగురాలే, ఒక కాలు అవుడు, నా అంత అవుడు కాదు కానీ ఒక కాలు అవుడు, కొద్దిగా వంగి నడుస్తుంది. అంతేకాదు, మేమిద్దరం అవుటోళ్ళం. లోకం అంతా ఆక్షేపిస్తుంది, మంచోడికి కుంటోడు తోడుంటే వాళ్ళ జీవితం ఎలాగైనా సాగిపోతుంది. ఈయనే నడవలేని ఆయన అయితే మళ్ళీ ఈయనకి అవుటామని చేసుకున్నాడు. వీళ్ళిద్దరు ఎలాగ బ్రతుకుతారు, ఎలాగా జీవిస్తారు? వీళ్ళకి మంచి పిల్లలు పుట్టరు, పుట్టినా ఏ కాలంకరో కన్నొంకరో చెయ్యంకరో, ఏమండి సరిగా మంచి పిల్లలు పుట్టరని చెప్పి లోకం అంతా ఆక్షేపిస్తున్నారు. అసలు పిల్లలు ఎలాగ పుడతారు? ఈయన చూస్తే లెగలేడు, నడవలేడు, సంసారం ఎలాగ చేస్తాడని ముఖం మీద అన్నవారు ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని నేను దేవునికి అప్పచెప్పి దేవుని మీద భారం వేసి ప్రార్థన చేశాను. పెళ్ళైన 3 నెలలకి నా భార్య గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒకవైపు వంగి నడవటం ద్వారా నెలలు నిండే కొలది డాక్టర్లో తిట్టారంట. నేను ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు, ఆ పలానా ఉండొచ్చు కదా, ఎలా కంటావు నువ్వు ఈ స్థితిలో ఉండి అని చెప్పి మా భార్య 4వ నెల స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు తిడితే నాలో ఒక కసి వచ్చింది. ఏంటంటే, ప్రభువా, ఇది డాక్టర్లు ఇచ్చింది కాదు, ఇది నువ్వు ఇచ్చింది, ఇది నీ చిత్తం. భార్య నువ్వు ఇచ్చావు, వివాహం నువ్వు ఇచ్చావు, ఈ జీవితం నువ్వు ఇచ్చావు. నువ్వు చేస్తే ఏదైనా బలమైన కార్యమే చేస్తావు, కానీ బలహీనమైన కార్యాన్ని చేయవు. కాబట్టి నా భార్య, డాక్టర్ గారు చెయ్యి పడకుండా నా భార్య డెలివరీ అవ్వాలయ్యా, నువ్వేం చేస్తావో తెలియదని చెప్పి నా భార్య 4 నెలల గర్భవతి కానుంచి డెలివరీ అయ్యే వరకు నేను ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి మా భార్యకు ప్రసవ గడియలు దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర
ఆ నొప్పులు స్టార్ట్ అయినాయి. హాస్పిటల్ గుమ్మంలోకి వెళ్ళేసరికి మగబిడ్డని జన్మించడానికి దేవుడు కృప చూపాడు, జన్మనివ్వటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ వీళ్ళిద్దరు అవుటోళ్ళే, ఎలాంటి పిల్లలు పుడతారో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అందరూ కొడుకు పుట్టాడని చెప్తే బాగున్నాడా, కాళ్ళు బాగుండయా, చేతులు బాగుండయా అని చెప్పి ఆక్షేపిస్తున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలకి ఒక్క గోరు కూడా వంకరలేదు. దేవునికి స్తోత్రం. ఏ మెల్లకన్ను లేదు, ఏ ఏలు వంకరలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి బిడ్డలు నీటివే కాదు, ఆయన మహోన్నతమైన సేవ కొరకు మమ్మల్ని పిలుచుకొని, ఎందుకు పనికిరాని మమ్ములను పరలోకంలో దేవదూతలకు కూడా లేని భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చి ఆయన పరిచర్య జరిగిస్తున్నాడు. నేను 2 గ్రామాల్లో హిందువుల మధ్య పరిచర్య చేస్తున్నాను. 2 గ్రామాల్లో దేవుని సువార్త నేను ప్రకటిస్తున్నాను. ఈ రీతిగా బలహీనుడైన నన్ను బలపరిచి దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో మీ మధ్య సాక్ష్యం చెప్పడానికి మరి ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తూ, బలహీనుడైన నన్నే ఇంతగా దేవుడు దీవిస్తే, బలహీనుడైన నన్నే దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే, కాళ్ళుండి, చేతులుండి, కళ్ళుండి, అన్ని అవయవాలు బాగుండి, దేవుని మీద ఆధారపడక, దేవుని మీద విశ్వాసం ఉంచక, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ ఇబ్బందులు నువ్వు కొట్టుకు మెట్టుకులాడుతున్నావో నాకు తెలియదు. కానీ దేని మీద నువ్వు ఆశ పెట్టుకుని నిరాశ పడుతున్నావో నాకు తెలియదు. కానీ నీ ఆశ, నీ నిరాశ ఏదైనా కావచ్చు. కానీ నీ ఆశ ఏది కావాలంటే ఈ రాత్రి ప్రభువే నీ ఆశ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి దేవుణ్ణి మనం నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఇందాక పాడుకున్నా, ఏసే ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. ఏ స్థితికైనా ఆయనే నిజదేవుడు, ఆయనే చాలిన మహనీయుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు అలాగే నా దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా కొద్ది సాక్ష్యంను నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. మరి మందిరం కట్టబడాలి, మందిరానికి స్థలం కొనుక్కున్నాను. మరి మంచి మందిరం దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే బ్రతికుంటే మరి ఒక సమయంలో మీ మధ్యకు వచ్చి ఆయన సాక్షిగా మరలా మందిరం దేవుడు ఇచ్చాడని మీ మధ్యలో నేను సాక్ష్యం చెప్పాలని మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదిగా చెప్తాం హల్లెలూయా. మంచిది.